ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్ సేల్స్. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మీ ముందుకు మరొక బొలెరో 1.7 అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే సేల్ తీసుకొచ్చాను. సో ఈ వెహికల్ డీటెయిల్స్లో వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ యూజ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, అలా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో వీడియోలో అయితే వెహికల్ క్లియర్గా 360 డిగ్రీ వ్యూ చూపిస్తూ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు అలా చూసినట్లయితే వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇది 2022 మోడల్ మహీంద్రా బొలెరో పికప్ 1.7 అండి. ఈ వెహికల్ అయితే సేల్కుంది. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏలూరు డిస్టిక్ ద్వారకా తిరుమల దగ్గరలో అయితే ఈ వెహికల్ ఉందండి. సో మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక నా నెంబరు 96683455 ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నా నెంబర్ని టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్ అయితే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక వెహికల్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కేవలం ఈ వెహికల్ 78,000 కిలోమీటర్లు మాత్రమే తిరగడం జరిగిందండి. బండి క్యాబిన్ చూసుకున్నట్లయితే మొత్తం ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది, ఎక్కడ పెయింట్లు అయితే పడలేదు. అలాగే రస్ట్ అయితే ఎక్కడ రాలేదని మీరు చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ ఏ విధమైన రస్ట్లు అయితే లేవు. బండి అయితే చాలా మంచి కండిషన్లో ఉందండి. క్యాబిన్ మొత్తం ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది. ఒకసారి మీ క్యాబిన్ లోపల కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు క్యాబిన్ లోపల కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే సీట్ కవర్లు కూడా కుట్టించడం జరిగిందండి. ఒకసారి డాష్ బోర్డ్ కూడా చూడవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, కేవలం 78,572 కిలోమీటర్లు అయితే ప్రస్తుతానికి తిరగడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మీకు ప్లాట్ఫారం కూడా చూపిస్తాను చూడండి. మీ ప్లాట్ఫారం కూడా ఎక్కడ ఏ విధమైన రస్ట్ అయితే లేదండి, చాలా నీట్గా అయితే ఉంది. ఓనర్ అయితే ఇవన్నీ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. చూసుకోవచ్చు, ఒకసారి టైర్లు కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ బండికి ఫ్రంట్ రెండు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోవచ్చు, ఫ్రంట్ టైర్లు ఈ సీల్ టైర్లు. ఫ్రంట్ టైర్ ఆపోజిట్ టైర్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి ఇది కూడా చూసుకున్నట్లయితే మీకు సీల్ టైర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, బండి ఇటువైపును కూడా చూసుకోవచ్చు, ఎక్కడ ఏ విధమైన రస్ట్ అయితే లేదు. మొత్తం క్యాబిన్ అంతా కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, దీనికి ఇంజిన్ పరంగా కూడా ఏ విధమైన రిపేర్లు అయితే లేవు. ఒకసారి స్టెఫ్నీ కూడా చూడొచ్చు, మీకు పైన స్టెఫ్నీ అయితే ఉంది. ఒకసారి బండి చాసీ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, చాసీ కూడా చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ ఏ విధమైన రస్ట్ అయితే లేదు. ఒకసారి బ్యాక్ టైర్ కూడా చూసుకోవచ్చు. మీరు బ్యాక్ టైర్లు కూడా మీకు 70 to 80% అయితే బ్యాక్ టైర్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, దీనికి రింగ్ డిస్కులు కూడా వేయించడం జరిగింది, లోడ్ డిస్కులు. సో మీరు లోడ్ డిస్కులు కూడా వేసుకోకర్లా, ఓవర్లోడ్ వేసే వాళ్ళు కూడా ఇదైతే బాగా పనిచేస్తుంది. అలాగే కట్ల వర్క్ కూడా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి చాసీ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఈ బండికి ట్రక్ చూసుకున్నట్లయితే టెలిఫోన్ ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, అలాగే కలర్ అయితే ఈ బండి బాడీ కట్టించడం జరిగింది. చాలా స్ట్రాంగ్ బాడీ అయితే ఈ బండికి ఉందండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, అలాగే చాసీ చూసుకోవచ్చు, ఎక్కడ ఏ విధమైన రస్ట్ అయితే లేదు. ఒకసారి చూసుకోవచ్చు, బ్యాక్ టైర్ ఇది రెండో టైర్ అండి, ఇది కూడా రింగ్ డిస్క్ ఉంది. అలాగే 70 to 80% టైర్ అయితే ఉందండి. ఇది కూడా చూసుకోవచ్చు, మీకు చాసీ అయితే చాలా నీట్గా అయితే ఉంది. చూసుకోవచ్చు, మీకు స్టిఫ్నీ టైర్ అయితే పైన అయితే ఉంది. ఈ బండి అయితే బండికి టైర్లు అయితే ఫ్రంట్ 90% టైర్లు అయితే ఉన్నాయి, 90 to 100% టైర్లు అయితే ఫ్రంట్ టైర్లు ఉన్నాయి. అలాగే బ్యాక్ టైర్లు చూసుకున్నట్లయితే 70 to 80% బ్యాక్ టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే ఈ బండికి మనం చెప్తున్న ధర చూసుకున్నట్లయితే ఇంత క్రితం ఈ వీడియో పెట్టినప్పుడు అయితే ఈ బండికి మనం చెప్తున్న ధర వచ్చి 7,70,000 అయితే చెప్పాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం తగ్గించి అయితే మళ్ళీ వీడియో చేయడం జరిగింది. 7,55,000 అయితే చెప్తాం. ఫ్రెండ్స్, అంటే 15,000 అయితే తగ్గించి అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్, రేట్ అయితే సో బండి దగ్గరికి అయితే చూసుకోండి, వచ్చి చూసుకుంటే రేట్ అయితే కొంచెం చూసి చేద్దాం, ఇదేం ఫిక్స్డ్ కాదు. అలాగే హెవీ బార్గెన్స్ అయితే చేయొద్దు. ఫ్రెండ్స్, ఓవరాల్గా బండి అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉంది. ఇంజిన్ పరంగా ఏ విధమైన రిపేర్లు అయితే లేవు. అలాగే ట్రక్ కూడా మంచి కండిషన్లో ఉంది, ట్రక్ కూడా ఎక్కడ రస్ట్ లేదు. అలాగే క్యాబ్ను మొత్తం ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. వీడియోలో అయితే వెహికల్కి సంబంధించి పూర్తిగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. అలాగే ఈ బండి మీద అయితే ఏ విధమైన ఫైనాన్స్ అయితే లేదు. ఫ్రెండ్స్, సో మీరు ఎవరైనా ఈ బండిని తీసుకోవాలంటే క్యాష్ కానీ తీసుకోవచ్చు,
లేదా ఫైనాన్స్ అయినా కూడా చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ బండికి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్సు మరియు ఫిట్నెస్ కూడా 2026 ఏప్రిల్ వరకు అయితే ఇన్సూరెన్స్ మరియు ఫిట్నెస్ అయితే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ట్యాక్స్ అయితే ఈ 2025 జూన్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో పేపర్లు అయితే బండికి అయితే ఫుల్ ఫోర్స్లు అయితే ఉన్నాయి. అలాగే ఈ బొలెరో వాహనం మీద అయితే ఏ విధమైన ఫైనాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా ఈ వెహికల్ని ఫైనాన్స్ కన్నా తీసుకోవచ్చు, లేదా క్యాష్ కట్టైనా తీసుకెళ్ళచ్చు. తంబు అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు తప్పకుండా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. అలాగే మీకు వెహికల్ సంబంధించిన ఏమన్నా డౌట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నేను మీకు రిప్లై అయితే చేస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళకైతే ఈ వెహికల్కి సంబంధించిన వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. బండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే క్యాబిన్ పరంగా కానీ, ట్రక్ పరంగా కానీ, చాస్ పరంగా అయితే అక్కడ రష్లు అయితే లేవు. అలాగే ఇంజిన్ పరంగా చూసుకున్నట్లయితే ఏమైనా రిపేర్ లేవు. క్యాబిన్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వీడియోలో నా నెంబర్ ఇస్తాను, వెహికల్ సేల్ అయినట్లయితే నా నెంబర్ని అయితే తీసేస్తాను. సో వీడియోలో డిస్క్రిప్షన్లో నా నెంబర్ లేదంటే వెహికల్ సేల్ అయిపోయినట్లు అర్థం ఫ్రెండ్స్. అలాగే ఈ వెహికల్ కేవలం ఆంధ్ర వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఫ్రెండ్స్. తెలంగాణ వాళ్ళు చాలామంది చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే కనుక ఫైనాన్స్ అయితే ఇక్కడ నుండి అవ్వదు ఫ్రెండ్స్. మీరు క్యాష్కి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. క్యాష్కి తీసుకుని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎన్ఓసి తీసిస్తాను. తీసిచ్చిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు ఫైనాన్స్ అయితే చేయించుకోవచ్చు. సో తెలంగాణ మిత్రులు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక క్యాష్కి మాత్రమే తీసుకోవడానికి అవుతుందండి, ఫైనాన్స్ చేయించుకోవడానికి అవ్వదు. సో కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఫైనాన్స్ అవుతుంది. సో తెలంగాణ వాళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం క్యాష్ కట్టగలిగే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్. అలా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్స్ సేల్స్. బై ఫ్రెండ్స్, మరొక మంచి వెహికల్ వీడియోతో మరలా కలుద్దాం.